ఓకే. సో, ప్రీవియస్ క్లాస్‌లో మనం కొన్ని టాపిక్స్ అనేది డిస్కస్ చేసాం గదా! సో, ఈరోజు ఇంకొన్ని టాపిక్స్ అయితే మనం డిస్కస్ చేద్దాం. సో, ఏంటిదంటే బేసికల్‌గా మనం షేర్ పాయింట్ ఓపెన్ చేసినప్పుడు లైక్ గెట్ ఐటెమ్స్‌లో మనకి ఫిల్టర్ చేయమని సో, ఆహ్, ఒక వార్నింగ్ లాగా వస్తుంటదనమాట. అంటే మీనింగ్ ఏంటంటే బేసికల్‌గా ఒక షేర్ పాయింట్ లిస్ట్‌లో ఎక్కువ ఐటెమ్స్ ఉన్నప్పుడు పర్ఫార్మెన్స్ అనేది డిగ్రేడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటది కాబట్టి మనకి సో, ఏదైనా ఫిల్టర్ చేసుకోమని అలా వార్నింగ్ వస్తదనమాట. ఇప్పుడు మనం ఎన్ని రకాలుగా ఫిల్టర్ చేయొచ్చు ఏంటనేది కూడా సో, ఈ క్లాస్‌లో మనమైతే విల్ ట్రై టు అండర్‌స్టాండ్. ఓకే. ఫస్ట్ మీకు చూపిస్తాను ఏంటనేది. సో, దాని తర్వాత విల్ ట్రై టు డూ దట్. సో, లోడ్ అవుతుంది. ఇప్పుడు ఒక ఫ్లో క్రియేట్ చేద్దాం. సో, ఇన్‌స్టంట్ క్లౌడ్ ఫ్లో, స్కిప్. సో, పేరు ఏదో ఒకటి ఇవ్వండి ఇక్కడ. ఇంకా షేర్ పాయింట్ లిస్ట్. ఓకే. షేర్ పాయింట్ లిస్ట్. సో, మాన్యువల్లీ ట్రిగ్గర్ ఏ ఫ్లో. ఓకే. మాన్యువల్‌గా ట్రిగ్గర్ చేస్తున్నాను. ఇప్పుడు నేనేంటంటే షేర్ పాయింట్‌లో ఏదైతే గెట్ ఐటెమ్స్ యాక్షన్ ఉంటదో అది తీసుకుంటాను. షేర్ పాయింట్. సో, ఇక్కడ మనకి గెట్ ఐటెమ్స్ ఉంటది గదా! సో, మీరు టైప్ చేసుకోవచ్చు ఇక్కడ కావాలంటే. సో, గెట్ ఐటెమ్స్. ఓకే. ఈ గెట్ ఐటెమ్స్‌లో మనం సైట్ అడ్రెస్, లిస్ట్ నేమ్ అంటే మీరు ఏదైతే సైట్‌లో ఉన్న లిస్ట్ మీరు కాల్ చేయాలనుకున్నారో అది మనం స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. సో, మనకొచ్చేసరికి లోడ్ అవుతుంది. సెల్ఫ్ సైట్ అండ్ లిస్ట్ నేమ్ వచ్చేసరికి టెంప్ డేట్ ఇన్ఫర్మేషన్. ఓకే. సో, ఇప్పుడు దీన్ని రన్ చేస్తాం. రన్ చేసినప్పుడు యూ విల్ సీ ఎందుకు వార్నింగ్ వస్తుంది ఏంటనేది కూడా మీకు తెలుస్తుందన్నమాట. ఓకే. సో, టెస్ట్ మాన్యువల్లీ టెస్ట్. సో, కంటిన్యూ రన్ ఫ్లో రన్. ఓకే. రన్ అయింది కదా! సో, ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తాను చూడండి. టెస్ట్. సో, ఇప్పుడైతే వార్నింగ్ ఏం రావటం లేదు. బట్ ఒక్కోసారి ఏంటంటే మనకి సో, వార్నింగ్‌లా వస్తది. అంటే ఏదైనా డేటాని ఫిల్టర్ చేసుకోండి అన్నట్టుగా. ఇక్కడ మనకి రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. ఓకే. సో, ఫిల్టర్ క్వెరీ కావచ్చు, ఆర్డర్ బై కావచ్చు, టాప్ కౌంట్ కావచ్చు. ఇలా మనకి రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఆ ఆప్షన్స్ అనేది ఎలా ఉంటాయి ఏంటనేది కూడా మనమైతే ఎక్స్‌ప్లోర్ చేద్దాం. సో, ఇక్కడ మనకి బేసికల్‌గా సో, 1, 3, 4, 5, 6 అరౌండ్ ఒక 8 ఐటెమ్స్ అయితే మనకి లిస్ట్‌లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను ఈ 8 ఐటెమ్స్‌లో ఓన్లీ కొన్ని మాత్రమే కావాలి. ఓకే. సో, ఓన్లీ 3 మాత్రమే కావాలి. అలాంటి కేసెస్‌లో టాప్ కౌంట్ ఉంటదన్నమాట. ఓకే. సో, మీరు ఎన్నైతే ఐటెమ్స్ మీరు చూడాలనుకున్నారో అది 3, 30 ఇట్ డజంట్ మ్యాటర్ అన్నమాట. సో, ఇఫ్ యూ వాంట్ ఫిల్టర్ మనకి సీక్వెన్స్‌లో ఏదైతే టాప్ క్లాస్ వర్క్ అవుతుందో సేమ్ అనమాట. ఓకే. ఇప్పుడు చూడండి ఈవెన్ దో మీరు స్పెసిఫై చేసిన లిస్ట్‌లో మల్టిపుల్ ఐటెమ్స్ ఉన్నా సరే మనం ఓన్లీ 3కి మాత్రమే అవుట్‌పుట్ వస్తుందనమాట. సో, ఆ వచ్చిన అవుట్‌పుట్ నేను వేరే దాంట్లో క్యాప్చర్ చేస్తాను కావాలంటే. డేటా ఆపరేషన్స్ కంపోజ్ యాక్షన్ తీసుకుంటాను నేను. ఓకే. సో, డేటా ఆపరేషన్స్‌లో కంపోజ్ దీనికేందంటే గెట్ ఐటెమ్స్ నుంచి ఏదైతే అవుట్‌పుట్ వస్తుందో, ఆ వచ్చిన అవుట్‌పుట్‌ని దీనికి ఇన్‌పుట్‌గా ప్రొవైడ్ చేశాననమాట. టెస్ట్, సేవ్ అండ్ టెస్ట్. రన్ ఫ్లో డన్. ఓకే. సో, ఫ్లో రన్ అవుతుంది. చూడొచ్చక్కడ. సో, మనకి మూడే ఐటెమ్స్ వచ్చినాయన్నమాట. ఓకే. సో, బట్ మీకు డౌట్ రావచ్చు. ఏంది ఇన్నున్నాయి, చాలా ఉన్నాయి గదా! మూడే ఐటెమ్స్ ఎలా వచ్చినాయి ఏంటని. ఓకే. సో, దానికోసం నేనేం చేస్తానంటే, సో, సెలెక్ట్ యాక్షన్ తీసుకుంటాను. ఓకే. సో దట్ మనకి క్లియర్‌గా ఉంటుందనమాట. అంటే మనం స్పెసిఫై చేసిన టాప్ కౌంట్ అనేది ప్రాపర్‌గా వర్క్ అవుతుందా లేదా తెలుస్తది. సో, అగైన్ డేటా ఆపరేషన్స్‌లో సో, సెలెక్ట్ తీసుకుంటాను. సెలెక్ట్ సెలెక్ట్ యాక్షన్ అనమాట ఇది.
సో వాల్యూ ఎంప్లాయీ లేదా టైటిల్ ఏదైనా తీసుకోవచ్చు. టైటిల్, సో ఐటమ్ 8. ఓకే. సో దాని తర్వాత ఎంప్లాయీ ఐడిలో ఎక్స్ప్రెషన్ ఐటమ్ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, సో ఎక్స్ప్రెషన్ ఐటమ్. ఓకే. సో మీరు చూస్తున్నారు టైటిల్, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్. ఓకే. సో లెట్స్ ట్రై టు టెస్ట్. దాంట్లో డన్. ఓకే. సో లెట్స్ సీ దట్. గైస్ మనకి ఎన్ని వచ్చినాయి? 3 రికార్డ్స్ వచ్చినాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఈవెన్ దో మీరు ఏదైతే షేర్ పాయింట్ లిస్ట్ ఉందో ఈ షేర్ పాయింట్ లిస్ట్ లో మనకి చాలా రికార్డ్స్ ఉన్నా సరే వీఆర్ ఫెచింగ్ ఓన్లీ 3 రికార్డ్స్ అనమాట. అంటే మీరు ఏదైతే టాప్ దగ్గర కౌంట్ స్పెసిఫై చేశారో ఇక్కడ మనం స్పెసిఫై చేసినాం కదా ఏమని 3 అని, అలా కాకుండా 5 అని ఇస్తాను. ఓకే. ఇందాక మనకు అవుట్పుట్ లో 5 3 వచ్చింది కదా, ఇప్పుడు నేను 5 స్పెసిఫై చేస్తాను కదా, ఇప్పుడు ఇది రన్ చేస్తే ఫ్లో అనేది మళ్ళీ మనకి 5 రికార్డ్స్ మాత్రమే రావాలి. సో దాన్ని బట్టి మనకి ఇది ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదని తెలుస్తుంది. ఓకే. రన్ ఫ్లో డన్. సో సక్సెస్ఫుల్. చూసారా? 1 2 3 4 5. ఓకే. సో అవుట్పుట్ ప్రాపర్గా వస్తుంది కదా. ఇలా మనం ఏంటంటే సో మీకు కావాల్సిన విధంగా డేటాని ఫిల్టర్ చేసుకోవచ్చు. ఓకే. అంటే ఒక లిస్ట్లో 1000 ఐటమ్స్ ఉన్నాయి అనుకోండి, వీ వాంట్ ఓన్లీ సీ టాప్ 5 అనుకోండి, అలా మనకి సో రకరకాలుగా హెల్ప్ అవుతుంది అనమాట. సో దీని తర్వాత మనకి ఫిల్టర్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ చూడొచ్చు ఫిల్టర్ క్వెరీ ఉంది కదా. సో మనం ఇక్కడ సో డేట్ కాలం మీద ఫిల్టర్ చేసుకోవచ్చు, ఇంటీజర్ కాలం, స్ట్రింగ్ కాలం, లేకపోతే లిస్ట్ కావచ్చు, ఏదైనా సరే మనం ఫిల్టర్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. సో అది కూడా మనం ప్రాక్టికల్గా ట్రై వస్తుంది. ఓకే. ఇక్కడ ఫిల్టర్ క్వెరీ టైటిల్ ఈక్వల్ టు 10. సో టైటిల్ ఈక్వల్ టు డెల్ అనమాట. అంటే నేను ఏం చేస్తున్నానంటే మనకి ఇక్కడ షేర్ పాయింట్ లిస్ట్లో టైటిల్, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, కోర్స్ ఇలా మనకి మల్టిపుల్ కాలమ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను డేటాని ఎలా ఫిల్టర్ చేస్తున్నాను అంటే టైటిల్ కాలం ఏదైతే ఉందో ఇది ఈక్వల్ టు, అంటే టైటిల్ అనే కాలంలో వాల్యూ డెల్ ఉంటే ఆ అవుట్పుట్ మాత్రమే రావాలి. చూడొచ్చు ఇక్కడ ఈక్వల్ అంటే షార్ట్ కట్ అనమాట. ఇది సింటాక్స్. ఓకే. నేను రాసింది కాదు. ఈక్యూ అనేది ఈక్వల్ టు. సో ఇప్పుడేంటి మనం ఈ పర్టికులర్ ఫ్లో రన్ చేసినప్పుడు సో ఓన్లీ డెల్ రిలేటెడ్ డేటా మాత్రమే రావాలి, రిమైనింగ్ రాకూడదు. ఓకే. చూద్దాం. సో రన్ ఫ్లో డన్. చూసారా? ఓన్లీ 2 రికార్డ్స్ వచ్చాయి. ఓకే. సో దీన్ని బట్టి ఏ విధంగా మీరు చూసుకోవచ్చు, ఎంప్లాయ్ నేమ్ మారింది, ఎంప్లాయ్ ఐడి మారింది, బట్ వెన్ ఇట్ కమ్స్ టు టైటిల్ అనేది సేమ్ ఉందన్నమాట. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే సో మనం ఏదైతే క్రైటీరియా స్పెసిఫై చేసామో ఆ కండిషన్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుంది. ఓకే. అలానే ఇంకా సో ఇప్పుడేంటి టైటిల్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్, అంటే టైటిల్ ఈక్వల్ టు డెల్ స్ట్రింగ్ కాలం, బట్ అలా కాకుండా మనం ఇంటీజర్ కాలం మీద కూడా స్పెసిఫై చేసుకోవచ్చు అనమాట. సో లెట్స్ సి ఎంప్లాయ్ ఐడి గ్రేటర్ దెన్ 500. అంటే మీనింగ్ ఏంటంటే సో మనకి ఇక్కడ ఎంప్లాయ్ ఐడి ఉంది కదా, సో ఎంప్లాయ్ ఐడి ఏదైతే ఉందో 500 కన్నా ఎక్కువ ఉందో ఆ డేటా మాత్రమే కావాలి. ఓకే. సో చూద్దాం వర్క్ అవుతుందో లేదో. సో ఎన్ని కూడా ఏంటంటే సో ఇట్స్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. ఓకే. సింపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో రన్ ఫ్లో డన్.
చూడండి గైస్, మీకు ఎంప్లాయ్ ఐడి 500 కన్నా ఎక్కువ ఉందా? సో ఇది కరెక్ట్, అండ్ ఇది కరెక్ట్, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. ఓకే, సో మనకి ఏదైతే అవుట్పుట్ వచ్చిందో ఆ వచ్చిన అవుట్పుట్లో ఎంప్లాయ్ ఐడీస్ అన్ని కూడా 500 కన్నా ఎక్కువ ఉన్నాయి అనమాట. సో ఇట్ మీన్స్ దట్ ఇట్స్ వర్కింగ్ ఫైన్ అనమాట. ఇలా మనం ఏంటంటే సో డేటాని ఫిల్టర్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. మీకు ఎలా కావాలంటే అలా ఫిల్టర్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. సో దాని తర్వాత లిస్ట్ కాలం కూడా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో అంటే మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయి కదా, ఇక్కడ చూడొచ్చు. సో కోర్స్ ఇన్ఫో అనే కాలం మీద ఇక్కడ డాక్స్ సీక్వల్ సర్వర్, డాక్స్ సీక్వల్ సర్వర్ ఉంటుంది కదా. సో ఈ కాలం బేస్ చేసుకుని కూడా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడొచ్చు, కోర్స్ ఇన్ఫో ఈక్వల్ టు డాక్స్ అన్నమాట. ఓకే, చూద్దాం. సో మీరు డేట్ కాలం మీద ఏ కాలం మీదైనా చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, నాట్ ఓన్లీ స్ట్రింగ్ ఆర్ ఇంటీజర్, సో వీ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. సో ఏముంది, సో 4 రికార్డ్స్ వచ్చినాయి కదా, 1 2 3 4. ఓకే, సో 1 2 3 4 వచ్చినాయి, రాలేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ వేరేది సీక్వల్ సర్వర్ ఇచ్చారనుకోండి, అది కూడా వర్క్ అవుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్క్యూఎల్ సర్వర్ ఇస్తాను. ఓకే, సో లెట్ మీ కాపీ, సేవ్ సైడ్ కాపీ చేసుకున్నాను అనమాట. ఒకసారి ఇష్యూ వస్తుంది కదా, సో దానివల్ల ఏం లేదు. సో కోర్స్ ఇన్ఫో సీక్వల్ సర్వర్ అనమాట. ఇప్పుడు మనకు ఓన్లీ ఏదైతే లిస్ట్ లో డేటా ఉందో ఆ డేటా మాత్రమే రావాలి. ఓకే, లిస్ట్ లో అరౌండ్ 2 రికార్డ్స్ మాత్రమే ఉన్నాయి అనమాట. సో దీనికి సంబంధించి చూద్దాం వర్క్ అవుతుందో లేదో. ఎన్ని వచ్చినాయి గైస్? 1 2. కావాలంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సీక్వల్ సర్వర్ ఇది ఒకటి, ఇది ఒకటి. ఇలా మీరేంటంటే రకరకాలుగా కూడా స్పెసిఫై చేయొచ్చు గైస్. ఓకే, సో ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్, నాట్ ఈక్వల్ టు అన్ని కూడా స్పెసిఫై చేయొచ్చు. ఈవెన్ మీరు మల్టిపుల్ కండిషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ కోర్స్ ఇన్ ఫోర్ డాక్స్ అండ్ ఎంప్లాయ్ ఐడి ఈజ్ గ్రేటర్ దాన్ 500. ఓకే, ఇక్కడ ఏంటి, ఇది ఒక కండిషన్, ఇది ఒక కండిషన్, మనం రెండు కండిషన్ స్పెసిఫై చేస్తాం అనమాట. ఇలా మీరేంటంటే మల్టిపుల్ కండిషన్స్ అనేది స్పెసిఫై చేయడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకే, సో నేను రెండింటిని కాపీ చేస్తున్నాను. సో జస్ట్ రిమూవ్ దిస్ వన్. ఓకే, అంటే అంటే నథింగ్ బట్ ఈ రెండు కండిషన్స్ లో ఏదో ఒక రెండు సాటిస్ఫై. ఓకే, ఆర్ అంటే అట్లీస్ట్ ఒక కండిషన్, ఏదర్ ఇది కానీ ఇది కానీ అనమాట. సో మీకు అది కూడా చూపిస్తాను అట్లీస్ట్. ఓకే, రన్ అవుతుంది, రన్ ఫ్లో డన్. సో డాక్స్ అండ్ ఏం స్పెసిఫై చేసాం, డాక్స్ గ్రేటర్ దన్ 500. ఓకే, చెక్ చేద్దాం. సో ఇక్కడ డాక్స్ గ్రేటర్ దన్ 500 కాదు, ఇది కాదు, అండ్ ఇది కాదు, ఓన్లీ ఇది ఒక్కటి మాత్రమే. అంటే సో ఈవెన్ దో డాక్స్ మీద 4 రికార్డ్స్ ఉన్నా సరే, అండ్ సెకండ్ కండిషన్ వచ్చేసరికి సో ఎంప్లాయ్ ఐడి గ్రేటర్ దన్ 500, బట్ ఇది సాటిస్ఫై అవ్వలేదు, ఇది సాటిస్ఫై అవ్వలేదు, ఇది సాటిస్ఫై అవ్వలేదు, ఓన్లీ ఒక్క రికార్డ్ మాత్రమే సాటిస్ఫై అయింది కాబట్టి మనకు అవుట్పుట్లో 5656 వచ్చింది. ఓకే, సో ఒకవేళ ఆరు స్పెసిఫై చేయండి ఏమొస్తుందో, ఆర్. ఓకే, సో ట్రై టు రన్ ఇట్, సేవ్ అండ్ టెస్ట్, రన్ ఫ్లో డన్. 1 2 3 4 5 6 7 అన్నీ వచ్చినాయి అనమాట. ఓకే, ఎందుకంటే చెప్పనా, సో ఇక్కడ మీరు చూస్తే చాలా వచ్చినాయి కదా, కాంట్ ఇక్కడ చూడండి. ఈ రెండిట్లో ఏదో డాక్స్ గ్రేటర్ దాన్, సారీ డాక్స్ ఈక్వల్ టు 100, సారీ కోర్స్ ఇన్ఫో అనేది డాక్స్ కావాలా లేదా ఎంప్లాయిడ్ గ్రేటర్ దాన్ 500, ఈ రెండిట్లో ఏదో ఒకటి. ఓకే, ఇక్కడ సాటిస్ఫై అయింది, ఇక్కడ సాటిస్ఫై అయింది, అండ్ ఇది వస్తుంది, అండ్ ఇది వస్తుంది, అండ్ ఇది, సో మొత్తం వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఎక్సెప్ట్ ఇది కాకుండా కావాలంటే చూడండి, 1 2 3 4 5 6 7 8. సో టోటల్గా 8 రికార్డ్స్లో ఓన్లీ పవర్ బిఐది ఇక్కడ రెండు ఉంటే ఒకటి మాత్రం వస్తుంది. కావాలంటే చూడండి, సో మీకు చూపిస్తాను, పవర్ బిఐ రెండు ఉంటే ఒకటే వస్తుంది. సో ఇక్కడ పవర్ బిఐ లేదు కదా, సో యాపిల్ చేంజ్ రిక్వెస్ట్ కదా, డెల్.
డెల్ కాదు ఇది, డెల్, డెల్. యాపిల్ చేంజ్ రిక్వెస్ట్ వచ్చింది పవర్ బైది. అండ్ సో చూడండి డెల్ కూడా, సో ఎంప్లాయిడ్ ఎంత, 5665 అనమాట. ఓకే. సో ఇలా మనకి ఏంటంటే రకరకాలుగా ఉంటుంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి డెల్ ఎంత, 10, అంటే ఈ రికార్డు కాకుండా రిమైనింగ్ రికార్డ్స్ అన్నీ కూడా వచ్చాయి అనమాట. సో ఇలా మనకి ఏంటంటే రకరకాల క్రైటీరియాస్ ఉంటాయి గైస్. వీ నీడ్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే. సో మీరు ఆర్డర్ బై స్పెసిఫై చేసుకోవచ్చు, లేదా టాప్ కౌంట్ స్పెసిఫై చేసుకోవచ్చు, లేదా నెస్టెడ్ ఐటమ్స్ ఇంకా ఏమన్నా సో ఐటమ్స్ ఉంటే వాటిని కూడా మనకి సో సబ్ ఫోల్డర్స్ కావచ్చు, అన్ని ఫిల్టర్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. బట్ మెయిన్లీ మనం క్రైటీరియా అంటే కండిషన్ స్పెసిఫై చేస్తాం అనమాట. సో మీకు అర్థమైంది కదా ఎలా ఏంటి అనేది కూడా. సో ఇంకొక వీడియోలో ఇంకొక కాన్సెప్ట్ అనేది మనం అయితే ఎక్స్ప్లోర్ చేయడం ట్రై చేద్దాం. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.